కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభ అతరహో అన్నట్లు అత్యంత వైభవంగా జరిగింది. తొలుత బాలాజీరావుపేటలో మంత్రి మనోహర్ చెట్లు నాటారు. అనంతరం తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో పాల్గొనేందుకు మంత్రి నాదెళ్ల మనోహర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను వీరు సందర్శించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు. ఆ తర్వాత సభా వేదికకు మంత్రి మనోహర్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ చేరుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో మంత్రి మనోహర్ కరచాలనం చేశారు. ఆ తర్వాత వేదికపైకి కూటమిలో వివిధ పదవులు పొందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులను పిలిచారు. సభా ప్రాంగణంలో సుమారు 4,000 మంది హాజరు కావటం, దాదాపుగా అందరూ మహిళలే కావటం నాయకులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రత్యేక వాహనాలలో తరలివచ్చారు. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏం చేశారో వివరిస్తుంటే ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు అనుసంధానకర్తగా వ్యవహరించగా, తహసీల్దార్ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ్, ఎంపీడీఓలు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజల సహకారం, నమ్మకంతో 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేశామన్నారు. తెనాలిని అన్ని రకాలుగా కలిసికట్టుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు. తెనాలి నియోజకవర్గంలో 1,225 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం చేసినట్లు తెలిపారు. ఇలా తెనాలిలో విజయోత్సవ సభ పండగలా జరిగింది. సభానంతరం మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం పొందిన వారికి చెక్కులు అందజేశారు. చరిత్రను కన్నులతో రాశాడు, ఘనమగు చరితే నిండిన గెలుపు బాటలో మెరిసే ఇంద్రుడు. మన పోరాటంలో పిడుగుల శబ్దాలై తరలిరండి, అడుగేయండి, తరలిరండి, తరలిరండి, అడుగేయండి. యువత భవితకై భరోసా ఇస్తూ యువతను తెచ్చాడు. మహాశక్తితో ఆడపడుచులకు అభయం ఇచ్చాడు. మన తెలుగు తల్లికి ముద్దు బిడ్డ. 2004లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెనాలి కోసం ఒక అంకిత భావంతో ఈ ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్ళాలి, గుంటూరుకి, విజయవాడకి పోటీగా తెనాలి మహానగరాన్ని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అండతోటి అనేక సందర్భాల్లో కష్టకాలంలో కూడా మనం తెనాలికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రోడ్ల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కేవలం అభివృద్ధి కోసమే పరిమితం కాకుండా సంక్షేమం కూడా తీసుకొచ్చి అందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం. తెనాలి చరిత్ర గురించి, మీరందరూ కష్టపడిన తీరు గురించి, ఏ విధంగా మిమ్మల్ని అవమానపరిచారో, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అది ఏనాడు కూడా మర్చిపోలేదు. అందరికీ పరిపాలన అందించాలి, ఒక అద్భుతంగా పరిపాలించాలి, ప్రజలకి మేలు చేస్తున్నానన్న నమ్మకం ప్రజల్లో కలగాలి. సుపరిపాలన అంటే స్వపరిపాలన కాదు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వ్యవస్థల కోసం కాదు సుపరిపాలన అంటే. అటువంటి పాలన ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పొరపాటు లేకుండా తెనాలిని అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేసాం తప్ప వేరే ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1,225 కోట్ల రూపాయలు మనం ఈ ప్రాంతానికి తీసుకురాగలిగాం. 1,225 కోట్ల రూపాయలు. 1,225 కోట్ల రూపాయల్లో
సంక్షేమం కోసం 981 కోట్ల రూపాయలు మనం సంక్షేమం తీసుకొస్తే అభివృద్ధి ప్రత్యేకంగా 243 కోట్ల రూపాయలు మనం మన ప్రాంతంలో ఖర్చు పెట్టాం. ఈ 243 కోట్ల రూపాయల్లో 168 కోట్ల రూపాయలు రోడ్ల గురించి మనం ఖర్చు పెట్టాం. కొలిపర మండలంలో, తెనాలి మండలంలో, తెనాలి మున్సిపాలిటీలో ఏ విధంగా రోడ్లు మనం ఆధునీకరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మీరు చూశారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో మీరు చూశారు. విజయవాడ నుంచి తెనాలికి రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఈరోజు మనం వేస్తున్న రోడ్డు, ఈరోజు మనం చేస్తున్న అభివృద్ధి, ఈరోజు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, అటు గుంటూరుకి వెళ్ళినా, ఇటు విజయవాడకి వెళ్ళినా ఏ విధంగా మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వెళ్ళగలుగుతారో మీరు చూస్తున్నారు. చేయాల్సింది చాలా ఉంది, ఇంతటితో సరిపోదు. ఎందుకంటే మనకున్న ప్రణాళిక, మనకున్న పట్టుదల, మీరందరూ అందించిన అభిమానం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాం. కొలిపర మండలంలో 4 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి మనం రాగానే ఎంపీ గారు, నేను, రాజా గారు ఆ రోజు శంకుస్థాపన చేసి వంతెన నిర్మాణం ప్రారంభించాం. అదేవిధంగా మన ప్రాంతానికి రావాల్సిన పెట్టుబడుల్లో అందరినీ ప్రోత్సహించుకుంటూ చేయాల్సిన కార్యక్రమాలని 10 మందికి ఉపయోగపడాలి తప్ప ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో పరిమితం కాకూడదనే ఆలోచనతోటి మన పార్లమెంట్ సభ్యులు పెమసాని చంద్రశేఖర్ గారు కూడా ఎప్పుడు కూడా ఆయన మద్దతు పలుకుతూ మన కార్యక్రమాల్లో ఆయన కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను మీకు, ఈ రోజున ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే, ధైర్యంగా మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అధిగమించాం. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైంది ఆంధ్రప్రదేశ్. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం ఈ ప్రాంతానికి తీసుకురాగలిగాం. 1225 కోట్ల రూపాయలు. 1225 కోట్ల రూపాయల్లో సంక్షేమం కోసం 981 కోట్ల రూపాయలు మనం సంక్షేమం తీసుకొస్తే అభివృద్ధి ప్రత్యేకంగా 243 కోట్ల రూపాయలు మనం మన ప్రాంతంలో ఖర్చు పెట్టాం. ఈ 243 కోట్ల రూపాయల్లో 168 కోట్ల రూపాయలు రోడ్ల గురించి మనం ఖర్చు పెట్టాం. కొలిపర మండలంలో, తెనాలి మండలంలో, తెనాలి మున్సిపాలిటీలో ఏ విధంగా రోడ్లు మనం ఆధునీకరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మీరు చూశారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో మీరు చూశారు. విజయవాడ నుంచి తెనాలికి రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఈరోజు మనం వేస్తున్న రోడ్డు, ఈరోజు మనం చేస్తున్న అభివృద్ధి, ఈరోజు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, అటు గుంటూరుకి వెళ్ళినా, ఇటు విజయవాడకి వెళ్ళినా ఏ విధంగా మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వెళ్ళగలుగుతారో మీరు చూస్తున్నారు. చేయాల్సింది చాలా ఉంది, ఇంతటితో సరిపోదు. ఎందుకంటే మనకున్న ప్రణాళిక, మనకున్న పట్టుదల, మీరందరూ అందించిన అభిమానం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాం. కొలిపర మండలంలో 4 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి మనం రాగానే ఎంపీ గారు, నేను, రాజా గారు ఆ రోజు శంకుస్థాపన చేసి వంతెన నిర్మాణం ప్రారంభించాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి తన మతాన భేదం లేకుండా ఎవరైనా సరే రావచ్చు. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు ఆర్థికంగా చితికిపోకూడదు, మా కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ ఆర్థిక సహాయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వందల సంఖ్యలో మనం వాళ్ళకి ఆర్థిక సహాయం అందించగలుగుతున్నాం. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, కావాలని ఏదో విమర్శలు చేయాలని, రాజకీయంగా దానివల్ల ఏదో లబ్ధి కలుగుతుందని ఒక ఆలోచనతో చేస్తూ ఉంటారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్నదాత సుఖీభావ కార్యక్రమం రైతాంగానికి కోసం చేసుకుంటున్నాం. 20,000 రూపాయలు, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నగదుని 3 దఫాలుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందిస్తూ ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో మనం అందించింది 13,000 మంది రైతులకి, దాదాపు 13,700 మంది రైతులకి మనం అందిస్తున్నాం. ఏ ఒక్క రైతుకి ఇక్కడ పొరపాటు జరగలేదు. కానీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. గత పాలకులు చేసిన కార్యక్రమాంతో మనం పోల్చుకుంటే దేనికైనా నేను రెడీ. అది కూడా చెప్తున్నా మీ అందరి తరఫున, దేనికైనా సిద్ధం. ఏ కార్యక్రమం చేసినా దానికి సిద్ధం. తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నారు. తల్లికి వందనం వాళ్ళు ఇచ్చింది 17,602 మందికి. తెనాలి నియోజకవర్గంలో 17,602 మందికి వాళ్ళు ఇస్తే 26 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనానికి మనం ప్రత్యేకంగా 29,293 మందికి మనం 42 కోట్ల రూపాయలు మనం తల్లికి వందనం ద్వారా జమ చేస్తున్నాం. ఇందాక రాజా గారు చెప్పారు, కుటుంబంలో ఎంతమందికైనా సరే ప్రభుత్వం నుంచి అందిస్తాం ఆర్థిక సాయం అని ఆ రోజు మాటిచ్చాం. సూపర్ 6లో భాగంగా మనం
ఏ విధంగా ఉచితంగా బస్సుల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మహిళా శక్తిని పెంచడానికి కోసం, మీరు ఇతర ప్రాంతాల్లో పోయి మీరు ఉపాధి కోసం కానివ్వండి ఇంకా దేనికోసమైనా సరే ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతోటి మనం చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. ఉచిత గ్యాస్ పథకం, 3 సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఇది 5వ విడత జరుగుతోంది. తెనాల్లో ఈ రోజు వరకు 2,45,000 సిలిండర్లు ఉచితంగా మనం మన దీపం పథకం ద్వారా అందించగలిగాం. ఏ విధంగా పోలుస్తారు వీళ్ళు చెప్పండి? ధాన్యం కొనుగోలు విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం, ఎందుకంటే రైతు సోదరుడు మాట్లాడారు, రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా మన కూటమి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశాం. 31,000 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. అందులో 94% 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. 74,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. తెనాలి నియోజకవర్గంలో ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, రైతు ప్రభుత్వం మాది, మేము రైతు కోసం నిలబడ్డారు, రాజశేఖర రెడ్డి గారు రైతు బిడ్డ కాబట్టి మేము కూడా రైతు బిడ్డ అని చెప్పుకుంటారు వీళ్ళు. వీళ్ళ పరిపాలనలో తెనాల్లో వాళ్ళు కొన్నది 29 మంది రైతుల దగ్గర, కొలిపరి మండలంలో 17, తెనాలి మండలంలో 12 మంది రైతుల దగ్గర కొన్నారు వీళ్ళు. ఎవరికి నమ్మకం లేదు, ఎందుకంటే డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత కూడా వాళ్ళు డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేశారు. ప్రభుత్వం పైన రైతుకి నమ్మకం లేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం ఖరీఫ్లోనూ ప్రత్యేకంగా 5,308 మంది రైతుల దగ్గర మనం తెనాలి నియోజకవర్గంలో 31,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. అసలు మీరు పోల్చుకోండి, 29 మంది రైతులు ఎక్కడ, 5,300 మంది రైతులు ఎక్కడ? ఆ విధంగా మనం రైతుల దగ్గర దయచేసి మీరు మంచి బియ్యం, సన్న బియ్యం ఏదైతే మీరు కష్టపడి పండిస్తున్నారో, బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, అది ప్రభుత్వానికి అందించండి. మధ్యాహ్న భోజనం పథకం కింద డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజున ఎవరూ ఊహించని విధంగా మనం ఫైన్ రైస్ మనం సప్లై చేసి మన బిడ్డలందరికీ కూడా అందిస్తున్నాం. ఎవరు చేశారు కార్యక్రమాలు చెప్పమనండి. పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. పెన్షన్ల విషయంలో కూడా వాస్తవాలు తెలుసుకుని వాళ్ళు మాట్లాడితే చాలా మంచిది. ఎందుకంటే గతంలో 120 కోట్ల రూపాయలు వాళ్ళు పెన్షన్ల కోసం వెచ్చించేవాళ్ళు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున తెనాల్లో 186 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నాం ప్రతి సంవత్సరం మన పెన్షన్దారులందరికీ కూడా. ఆ విధమైన ఆలోచనతో మనం పంచాయతీ రాజ్ రోడ్లో కానివ్వండి, R&B రోడ్లో కానివ్వండి, ఏ విధంగా మనం సైడ్ కాలువలు బాగు చేస్తున్నామో, ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడే పంట కాలువల్ని మనం ఎప్పటికప్పుడు పూడిక తీస్తున్నామో, వీటన్నిటి గురించి కూడా అభివృద్ధి అనేది అందరం కలిసికట్టుగా ఒక మాట మీద మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం తప్ప వీళ్ళలాగా ఏదో రోజో కార్యక్రమం చేస్తే ఓట్లు పడిపోతాయనే ఆలోచనతోటి దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించే తీరుని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ విషయాలు ప్రత్యేకంగా ఇటువంటి వేదికపై నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, 2 సంవత్సరాలు పూర్తయిందని ఇదొక పండుగ వాతావరణంలో మనం చెప్పుకోవాల్సిన అంశం. ఏ విధంగా మహిళా శక్తిని మనం కాపాడగలిగాం. ప్రత్యేకంగా మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరికీ కూడా 364 కోట్ల రూపాయలు మనం రుణాలు ఇప్పించాం ఈ 2 సంవత్సరాల్లో. ఎవరైనా చేశారు గతంలో చెప్పమనండి. ఏ విధంగా మహిళల కోసం మనం కుట్టు మెషిన్లు నేర్పించడానికి కోసం, నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళందరికీ కుట్టు మెషిన్లు పంపిణీ చేయడానికి కోసం మనం కార్యక్రమం చేస్తున్నామో దాని గురించి ఇక్కడ వచ్చిన మహిళలకి చాలామందికి కూడా తెలుసు. దాదాపు 1000 మంది మన మున్సిపల్ కమిషనర్ గారు ఏర్పాటు చేసి 4 ప్రాంతాల్లో వాళ్ళందరికీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఊహించని దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. మేము 400 మందికి మేము నేర్పించాలంటే 1000 మంది వరకు మహిళలు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి అడుగు మేము వేసేది మీకోసమే. ఒక నమ్మకంతో మీరు అందించిన ఆ విశ్వాసం, నమ్మకం ఏదైతే చూపించారో మీకు ఓట్లప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి కోసమే ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం కష్టపడైనా సరే మేము చేస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, రోడ్ల విషయంలో కానివ్వండి, రోడ్ల మరమ్మతుల విషయంలో కానివ్వండి, ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చామో మీరు చూశారు. ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం పంచాయతీరాజ్ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఈ రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం చేసి 2 దఫాలుగా మన తెనాలి నియోజకవర్గానికి దాదాపు 60 కోట్ల రూపాయలు మన నిధులు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తితోటి మనం కార్యక్రమాలు చేసాం. మీరు చూశారు. ఎవరైనా ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా చేశారా చెప్పండి? ఈ రోజు వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు ఎక్కడున్నాయని చెప్పండి. ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో 14,000 గ్రామ పంచాయతీల్లో
గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేసి అక్కడ జరగాల్సిన పనుల గురించి ఆయన ప్రస్తావించిన విషయం మీ అందరికీ తెలుసు. మహిళలు చాలామంది ఈరోజు వచ్చారు. మీ ఆరోగ్య విషయంలోనే మీకు మాటిస్తున్నాను. ఈరోజు ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడ మన వైద్య శాఖ మంత్రి సత్య గారి సహకారంతో తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 50 కోట్ల రూపాయలు మనం అదనంగా నిధులు తీసుకొచ్చి వైద్య సేవల కోసం ముందుకెళ్తున్నాం. మీకు తెలుసు, కొత్తగా ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నాం 36 కోట్ల రూపాయలతోటి. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ వైద్యశాలలో ఆల్రెడీ మనకున్న వ్యవస్థని, తల్లి పిల్లల హాస్పిటల్ని ఇంకా మెరుగుపరిచి వెనకాలే మళ్ళీ క్రిటికల్ కేర్ ఆసుపత్రి 26 కోట్ల రూపాయలతోటి ఇంకో 2-3 నెలల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. ఒక అద్భుతమైన భవనం నిర్మాణం చేశాం. ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్లు జరిగితే పాపం వాళ్ళకి వైద్య సేవలు కావాలంటే ఈరోజు గుంటూరు వరకు వెళ్ళాల్సి వస్తుంది, విజయవాడ వరకు వెళ్ళాల్సి వస్తుంది. మన ప్రాంతంలో మన వాళ్ళకి ఒక ధైర్యంగా ఉండే విధంగా మంచి సదుపాయం కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున మనం క్రిటికల్ కేర్ వార్డ్ అక్కడ ఏర్పాటు చేసి 26 కోట్ల రూపాయలతోటి మన జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన వైద్యశాల మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఇవన్నీ గమనించండి. మున్సిపాలిటీ నుంచి కూడా శానిటేషన్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా పొడి చెత్త, తడి చెత్త సేకరణ అనేది ప్రతి ఇంటికి వచ్చి, గతంలో ఏ విధంగా భారతదేశంలో తెనాలి మున్సిపాలిటీ ఉన్నత స్థాయికి ఎదిగిందో అదేవిధంగా రాబోయే 3 నెలల్లో ఖచ్చితంగా తెనాలి మున్సిపాలిటీని ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా మీ అందరి సహకారంతో మనం కష్టపడి పనిచేసి ముందు తీసుకెళ్దామనే సందర్భంగా కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమం చేసినా మీరు అందులో భాగస్వాములు అవ్వాలి. పార్టీలకు అతీతంగా మనం పనిచేసుకోవాలి. మనకు ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ప్రజల దగ్గరికి మనం కలిసి వెళ్ళినప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఇదివరకు మనం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కోసం, క్షేత్రస్థాయిలో మన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి కోసం, అంతిమంగా ప్రజలకి మనం సేవ చేయాలి, దానికోసమే రాజకీయాల్లోకి వచ్చామనే నమ్మకం ప్రజల్లో కల్పించే విధంగా మనం కలుగజేసుకొని పనిచేసుకోవాలి. దానికోసం ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇది 3వసారి శాసనసభ్యుడిగా ఉన్నాను తెనాల్లో. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అంటే 2026, 2027లో ఎన్నడూ లేని విధంగా నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి, అమరావతికి అనుగుణంగా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని మన ప్రాంతంలో కూడా ఉపయోగించుకునేటట్టు, అనుసంధానం చేసుకునేటట్టు మన అందరం కూడా ముందుకెళ్దాం. డబ్బుల విషయంలో ఎక్కడ డోకా లేకుండా కష్టకాలంలో కూడా మీతో పాటు నిలబడి మన ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే తపనతోటి పనిచేస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. ఈ 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఆ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగామంటే అందరం కలిసికట్టుగానే చేసుకోగలిగాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మాట అన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు. ఎన్నడూ లేని విధంగా అప్రజాస్వామికంగా ప్రజల్లో భయం తీసుకొచ్చే విధంగా భయభ్రాంతులు గురి చేసి గొంతు వినిపించాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రోజుల నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతమైన అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కూటమిలో మేము భాగస్వాములుగా జనసేన పార్టీ ఖచ్చితంగా కనీసం 10-15 సంవత్సరాలు మనం ఈ విధంగా పరిపాలన అందించాలి, ప్రజలకి మనం మేలు చేయాలి, స్వార్థ రాజకీయం కాదు అనే ఆలోచనతో ఏ విధంగా ముందుకెళ్తున్నామో దాన్ని అందరూ కూడా గమనించాలి. ఆ బాధ్యతను మీరు కూడా తీసుకోవాలి. ఇదే మున్సిపల్ బిల్డింగ్ రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన నిర్మాణం చేయబోతున్నాం. ఇక్కడ ఈ బిల్డింగ్ తీసి ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండాలి. సుపరిపాలన అంటే జవాబుదారీతనం పెంచాలి. ఈ గవర్నెన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మీకు పీజీఆర్ఎస్ ద్వారా ప్రతి సోమవారం ఏ విధంగా మీ దగ్గర గ్రీవెన్స్లు తీసుకుంటున్నామో దానికి ఏ స్థాయిలో, ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా దాని గురించి విచారణ జరిపి పరిష్కారం జరగాలనే తపనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. మంత్రులుగా, శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా మా బాధ్యత కేవలం మేము పదవి అనుభవించడానికి కోసం కాదు. పదవి మీకోసం అంకితం చేయాలి. మీ ప్రాంతంలో మీ కుటుంబానికి మేలు చేసే విధంగా మేము నిలబడతాం. దానికోసం ఈ కూటమి ప్రభుత్వం నిలబడింది. ఈ 2 సంవత్సరాలు మీరు ఆశీర్వదించినందుకు భవిష్యత్తులో కూడా ఇంకా అద్భుతంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామనే ఒక వాగ్దానం మేము చేస్తూ ప్రజలందరికీ సహకరించినందుకు, మీరు కోరిన విధంగా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ఎవరు ఊహించని విధంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ